అలాగే ఈ డయాస్ మీద ఉన్నటువంటి నాతో చేసినటువంటి నేతలందరికీ కూడా అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా, మరి పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా చేసేది ఒకటే, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వాళ్ళు పనిచేస్తున్నంత కాలం పని చేయించుకోవటం, వాళ్ళకి ఓట్లు వేయించుకోవడాలనే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్రజల వైపు సంక్షేమం వైపు చూడటం తప్ప ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి నిజాయితీగా రావాల్సినటువంటి జీతభత్యాలు కానివ్వండి, రాయితీలు కానివ్వండి, ఏ విషయంలోని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కంట్లో నలుసుగానే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం చూసినట్లయితే ఉద్యోగి తన ఉద్యోగం పొందిన తర్వాత సర్వీస్ కోటాతో పనిచేస్తూ ఉన్నారు. పనిచేసిన కాలానికి రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఇచ్చేదే సర్వీస్ పెన్షన్, దాని పేరే సర్వీస్ పెన్షన్. అంటే ఉద్యోగ కాలంలో మనం చేసే పనికి మనం జీతభత్యాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ కాలంలో మనం ఏ విధమైన ఆర్థిక ప్రయోజనాలు కలిగే వ్యాపారాలు చేయకూడదు, ఏ విధమైన ఆర్థిక అంశాలతో ముడిపడిన ఏ విషయాన్ని కూడా మనం టచ్ చేయకూడదు. అయితే ఇన్ని ఆంక్షల మధ్య, ఇన్ని రూల్స్ మధ్య పనిచేస్తూ మనం పనిచేసే 36 లేదా 35 సంవత్సరాల కాలం పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యేటప్పటికి మనం వచ్చే ఎమాల్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం, వాటితో పాటుగా మనం బ్రతుకున్నంత కాలం సర్వీస్ పెన్షన్కి మనం అర్హతగా ఆ పెన్షన్ విధానంతో నిజాయితీగా బతికినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఆ పెన్షనే జీవనాధారమైనటువంటి పరిస్థితి. కానీ ఈ జీవన ప్రమాణాలు పెరుగుబడి ఎప్పుడైతే మంచి మెడికల్ సర్వీసెస్ వచ్చినాయో దీన్ని ఒక బూచిగా చూపించి, ఇది ఒక భారంగా భావించి ఉద్యోగస్తులందరికీ కూడా మేము ఇచ్చే పెన్షన్ వల్లనే ఈ ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మెజారిటీ షేర్ జీతభత్యాలకి పెన్షన్లకి వెళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళు నమ్మబలికి అందరు ప్రజల్లో కూడా మన నుంచి ఒక వేర్పాటు భావనని కల్పించి మనందరినీ కూడా బలిపశువులు చేసి తీసుకొచ్చిందే ఈ న్యూ పెన్షన్ పాలసీ. ఈ న్యూ పెన్షన్ పాలసీ 2004 తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత అది ఒక నిప్పురవలాగా రాసుకుని ఒక దావానంలాగా అంతా కూడా అలుముకుని ఉంది. రోజు ఏ ఉద్యోగి కూడా, ఏ ఉపాధ్యాయుడు కూడా ఎవరు కూడా ప్రశాంతత అనేది లేకుండా చేసినటువంటి చట్టం ఏదైనా ఉందంటే ఈ పిఎఫ్ఆర్డీఏ చట్టం. దీన్ని రూపుమాపాలని, పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి మనం ఇప్పటికే 2 దశాబ్దాలు నిండిపోయింది. ఈ 2 దశాబ్దాల నుంచి కూడా వివిధ స్థాయిల్లో మొదలుపెట్టిన పోరాటం చివరికి వచ్చేటప్పటికి చాలా ఒక